వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కథ. అసలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకు నివసిస్తుందో తెలుసా? అసలు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి మధ్య ఉన్న కథ ఏమిటి, దాని రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. మొదటి నుంచి చివరి వరకు కూడా మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా, వినడానికి వినసొంపుగా ఉండే కథ అన్నమాట. ఇది క్లుప్తంగా వివరిస్తాను, వినండి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకు నివసిస్తుందో తెలుసా? వీరిద్దరి ఆశీర్వాదాలు పొందితే అలాంటి వ్యక్తుల జీవితం ధన్యమవుతుంది. విష్ణువును విశ్వానికి రక్షకుడిగా పిలుస్తుంటారు. అయితే తల్లి లక్ష్మీ సంపదకు దేవతగా నిలుస్తుంది. కానీ వైకుంఠంలో లక్ష్మి ఎప్పుడూ శ్రీహరి విష్ణువు పాదాల వైపు కూర్చుని విష్ణువు పాదాలను నొక్కుతూ ఉంటుంది. భార్య భర్త కాళ్ళు ఎందుకు పట్టాలి? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? లక్ష్మీదేవత ఇలా ఎందుకు చేస్తుంది? దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న పౌరాణిక కథనాల గురించి ఇప్పుడు పూర్తిగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఆధునిక యుగం, హడావిడి జీవితం, అందరూ యాంత్రికంగా మారిపోయారు కదండి. కాసుల వేటలో పడి కుటుంబ విలువలు, పద్ధతులు కొందరు పూర్తిగా మర్చిపోయినా ఇప్పటికీ వాటిని పాటించేవారు అక్కడక్కడ ఉన్నారు, అంతే. వాటిలో ఒకటి భర్త కాళ్ళు ఒత్తడం. ఇంటికి అలసిపోయి వచ్చిన భర్త కాళ్ళు పట్టడం అనేది ఆధునిక కాలం నుండే ఉంది. ఇది ఆధిపత్యానికి నిదర్శనమని అనుకుంటే పొరపాటే. పూర్వకాలంలో రోజు ఉదయాన్నే భర్త కాళ్లకు భార్య దండం పెట్టి ఆశీర్వాదం తీసుకునేదట. అయితే ఇప్పుడు ఎక్కడా అలాంటి ఆచారం కనబడటం లేదనుకోండి, కనుమరుగయ్యేలానే ఉంది. అక్కడక్కడ ఉన్నట్టున్నారు. కానీ అలా భర్త కాళ్ళు భార్య నొక్కితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని ఉపనిషత్తుల ద్వారా తెలుస్తోంది. పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గరే కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫోటోలోనూ అమ్మవారు అయ్యవారి పాదాల దగ్గరే కూర్చుని కనిపిస్తుంది, చూసే ఉంటారు. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందంటారు? ఇంట్లో ఆనందానికి, ఐశ్వర్యానికి సంబంధించి నిగూఢ అర్థం ఉందని చెబుతారు పండితులు. మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నేచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అన్నారు. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు కదా. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలే ఉండవట, అన్నింటా విజయం సిద్ధిస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువు గురించి చెప్పుకోవాలంటే విశ్వమంతా ఉండేవాడే శ్రీ మహావిష్ణువు. విష్ అంటే సర్వత్రా వ్యాపించి ఉండడం, అంతటినీ ఆవరించి ఉండడం అనే అర్థాలు కూడా ఉన్నాయనుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభుభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మా భూత భావన అనే నామాలున్నాయి. యత్ విషితో భవతి తత్ విష్ణుర్భవతి. అంతటా ప్రవేశించి ఉండేవాడే విష్ణువు అంటే. విశ్వానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర సంపద అధిదేవతగా భావించే లక్ష్మీదేవి ఉంటుంది. ఓసారి నారదుడు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామివారు నిద్రలో ఉన్నారని చూసి అక్కడే వేచి ఉండడం సముచితంగా భావిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి భర్త పాదాల దగ్గర కూర్చుని ఉండడాన్ని చూసి ఆయన మనస్సులో ప్రశ్న ఉదయించిందట. అంటే ఒక సందేహం వచ్చింది అని అర్థం. అమ్మ ఎప్పుడూ శ్రీహరి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందని తనలో తాను ఆగలేక ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ ప్రశ్నను లక్ష్మీదేవిని అడిగారట నారద మహాముని. పురుషులకు కాళ్ళ వేలి నుంచి మోకాళ్ళ వరకు ఉన్న భాగం శనిది, స్త్రీల వేళ్ల కొనల నుంచి అరిచేయి వరకు ఉన్న భాగం శుక్రుడిది. భార్య భర్త కాలు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభావం పడి శని ప్రభావం తగ్గుతుందట. ఆ ఇల్లు సకల సంపదలకు నిలయంగా మారుతుందట. అంతేకాదండి, ఆ భార్యాభర్తల మధ్య ఉన్న దాంపత్యం ఏదైతే ఉందో అది అన్యోన్య దాంపత్యంగా, ఇంకొకరికి ఆదర్శ దాంపత్యంగా నిలుస్తుందట. వాటితో ప్రశాంతత లభిస్తుందని కూడా చెబుతున్నారు.
భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల చెడు ప్రభావాలను నివారించడంతో పాటు సంపద కూడా సిద్ధిస్తుంది అని లక్ష్మీదేవి ఈ విధంగా నారద మహామునికి సెలవిచ్చిందట. అయితే ఇక అసలు వీరిద్దరి మధ్య విష్ణుమూర్తి లక్ష్మీదేవి కథ ఏమిటో కూడా విందామా. విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కథ. ప్రాచీన కాలంలో ఒక పెద్ద ప్రాబల్యమైన రాజ్యం ఉండేదట. ఆ రాజ్యం యొక్క రాజు ధర్మవర్ధనుడి అంటే ధర్మపాలుడు. అన్ని విధాల న్యాయమైన పాలనే వహిస్తూ ప్రజల్ని ఎంతో బాగా కాపాడేవాడట. అతనికి దైవభక్తి కూడా చాలా ప్రగాఢమైనది. రాజు స్నానం చేసే సమయంలో ఒకరోజు అతని నగరం ఎదురుగా ఉన్న ఒక పర్యాటక స్థలంలో లక్ష్మీదేవి తన స్వరూపాన్ని చూపించడానికి వచ్చారట. రాజు ఆమెను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆమె రజత రసంతో మేఘాల వలె విభిన్న జడ పరిణామాలతో అలంకరించబడిన సుందరమైన రూపాన్ని కలిగి ఉండేదట. రాజు ఆమెను చూసి, మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగిందట. లక్ష్మీదేవి నవ్వుతూ, నేను దైవనాయకుడు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి రూపాన్ని. నా సన్నిధానం లేకుండా వృత్తి, సంపత్తి, బలవంతం ఏమీ ఉండదు. నా వాసంలో భక్తి మరియు ధర్మం ఎప్పటికీ పోషించబడతాయి. దయచేసి నా ఆశీర్వాదం కోరండి అని లక్ష్మీదేవి తెలిపిందట. రాజు బాగా అన్వేషించి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని కోరాడట. ప్రభు, మీరు నా రాజ్యానికి శ్రేయస్సు, న్యాయం మరియు అభ్యుదయాన్ని ప్రసాదించాలి అన్నాడు. లక్ష్మీదేవి రాజుని ఆశీర్వదించి, ఇంతే కాకుండా నా దయతో నీ రాజ్యాన్ని అశేషమైన ఆత్మధైర్యం, సంపద మరియు బుద్ధితో నింపబడుతుంది. రాజ్యాన్ని బాగా పరిపాలించడానికి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పిందట. ఆ రోజు నుండి రాజ్యానికి గర్వం, ఐశ్వర్యం, ఆనందం మరియు శాంతి కూడా పెరిగాయట. మనం లక్ష్మీదేవిని ఎప్పుడూ ఆరాధించినట్లయితే, ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మిని ఆరాధించినట్లయితే మనకి సకల సౌభాగ్యాలు, సకల సంపదలు, కోటి జన్మల పాపాలు కూడా పోతాయట. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి మానసిక చికాకులు కూడా పటాపంచలైపోతాయట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే, ఈ కథలో ఉండేటువంటి అర్థం పరమార్థం కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు కొండంత సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది.